జగన్తో పోల్చుకుంటే కొన్ని బెనిఫిట్స్ బాగానే ఉన్నాయి అనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ వరకు ఓకే. కానీ ఉద్యోగుల్లో అనేక మందిని వేధిస్తున్నారు వీళ్ళు. ఆ వేధింపులకు బలవుతున్న వాళ్ళు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు దారుణంగా వేధింపబడుతున్నారు. 1,500,000 కుటుంబాలు వాళ్ళు అయితే సంతృప్తి ఉంటారా ఎక్కడన్నా? వీళ్ళు వచ్చాక బాగుందని. ఇంతకు ముందు ఇక మిగతా వాళ్ళు లంచాలు తినే ఉద్యోగుడు హ్యాపీ. జగన్ టైంలో లంచాలు తినే అవకాశం లేకుండా పోయింది. అదే కడుపు అంటుంది. ఆ మంట ఇప్పుడు తీరుతోంది కాబట్టి లంచాలు తినే ఉద్యోగి హ్యాపీ. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే పరిపాలన టాపిక్ వచ్చింది కాబట్టి క్షేత్రస్థాయిలో ఆఫీసులకు వెళ్లకుండా అలాంటి అవసరం రాకుండా వాట్సాప్ గవర్నెన్స్ అనే పాలన తీసుకొచ్చాం, దాంతో చాలా హ్యాపీగా ఉన్నారు. నిజంగా అది గ్రౌండ్ లెవెల్లో ఆఫీస్కి వెళ్లకుండా నిజంగా సక్సెస్ అయింది అనుకోవచ్చు. నాకు తెలిసి ఆ ముక్క చెప్పారు అంటే చంద్రబాబు గారిని నిలువునా ముంచుతున్నారని అర్థం. ఎందుకంటే వాట్సాప్ పాలన అంత చెత్త మరొకటి లేదు. వాట్సాప్ పాలనకు సంబంధించి సినిమా టికెట్లు బుక్ చేసుకోవడానికో రైలు టికెట్లు బుక్ చేసుకోవడానికో బాగున్నాయి తప్పించి ఈవెన్ బిల్లు కట్టాలన్న తలనొప్పి. దానికి వాట్సాప్ పాలన ఎందుకు, మామూలుగా కూడా చేసుకోవచ్చు. అదే కదా, అంటే వీళ్ళకి ఇచ్చే ఫీడ్బ్యాక్ ఇప్పుడు ఎట్లా ఉంది, లోకేష్ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఆలోచిస్తోంది జగన్కి ప్రత్యామ్నాయం, వాలంటీర్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా వాట్సాప్ పాలన. వాలంటీర్ని నువ్వు ఒక రెసిడెంట్ సర్టిఫికెట్ అడిగావు తెచ్చిచ్చేవాడు, క్యాట్ సర్టిఫికెట్ అడిగావు తెచ్చిచ్చేవాడు, ఏ సర్టిఫికెట్ అడిగితే ఆ సర్టిఫికెట్ తెచ్చిచ్చాడు, ఇంటి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఇందులో ఏమన్నా వస్తుందా? దీంట్లో